వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో మడం నొప్పి, హీల్ పెయిన్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇది ఒక పట్టాన్ని తగ్గదని కూడా చెప్తూ ఉంటారు. మరి దీనికోసం ఫిజియోథెరపీలో ఎటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి? సో ఫిజియోథెరపీ అసలు దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భాను పూర్ణిమ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మడం నొప్పి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకు ఇది వస్తుంది? ఇది వస్తే ఎందుకు ఓ పట్టాన తగ్గదు? హీల్ పెయిన్, సో మన గేట్ సైకిల్ అంటే మన నడిచే విధానం. సో నడిచే విధానంలో ఫస్ట్ మన హీల్ అనేది ఫుట్ అంటే హీల్ అనేది గ్రౌండ్ కి టచ్ అవుతుంది. సో దాని తర్వాత మిగిలిన ఫుట్ అనేది గ్రౌండ్ కి టచ్ అవుతుంది. సో అంటే మన బాడీ ఎంటైర్ వెయిట్ మొత్తము గ్రౌండ్ మీద ఫస్ట్ తీసుకునేది మన హీలే. సో అంటే రిపీటెడ్ గా హీల్ మీద ప్రెషర్ పడటం వల్ల, ఎక్కువ ప్రెషర్ దాని మీద పడటం వల్ల ఈ హీల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుందండి. మనం కామన్ గా ప్లాంటార్ ఫైసైటిస్ అని పిలుస్తూ ఉంటాము. రిపీటెడ్ గా పడుతూ ఉండి దానికి రెస్ట్ లేకపోవడం వల్ల, కంటిన్యూస్ గా ఎక్కువసేపు నించోవడం వల్ల, లేకపోతే సడన్ గా బరువు పెరగటం వల్ల, ఇలాంటి కారణాల వల్ల ఈ హీల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఫ్లాట్స్ వేసుకొని నడవటం వల్ల, ఇప్పుడు కంప్లీట్ గా ఫ్లాట్ నడిస్తే కూడా ఈ హీల్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లా ఉంటుందా? ఉంటుందండి. చాలా మంది ఫ్లాట్స్ వేసుకోండి అని చెప్తా ఉంటారు. అవునండి, అంటే కంప్లీట్ ఫ్లాట్ కాకుండా కొంచెం హీల్, హాఫ్ ఇంచ్ టు, అంటే పాయింటెడ్ హీల్స్ వేసుకోమని కాదు, హాఫ్ ఇంచ్ టు 1 ఇంచ్ హీల్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ ప్లాంటార్ ఫైసైటిస్ రాకుండా చూసుకోవచ్చు. అంటే ఏం లేదు, బేసిక్ గా మనము మన హీల్ మీద పడే ప్రెషర్ ని తగ్గిస్తున్నాం. సో రిపీటెడ్ కంటిన్యూస్ ప్రెషర్ వల్ల అక్కడ ఉన్న ప్లాంటార్ ఫేషియా అనేది ఇన్ఫ్లేమ్ అయ్యి ఈ హీల్ పెయిన్ అనేది వస్తుంది. రకరకాల బాంబ్స్ అవి రాస్తూ ఉంటారు, రకరకాల ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉంటారు, డాక్టర్ దగ్గర వెళ్తూ ఉంటారు, టాబ్లెట్స్ వాడుతుంటారు, కానీ తగ్గదు అని చెప్తుంటారు. పెద్ద కంప్లైంట్ అది. తగ్గకపోవడం అనేది ఏమి ఉండదండి. సో మనం ఈ హీల్ పెయిన్ అంటే ప్లాంటార్ ఫేసైటిస్ అని మనము కామన్ గా, అంటే మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మంచం మీ నుంచి లేవడమే అడుగు కింద పెట్టలేకపోతారు, సూదులతో గుచ్చినట్టు విపరీతమైన నొప్పి, 4 అడుగులు వేసాక కాస్త సర్దుకుంటుంది, మళ్ళీ ఎక్కువసేపు కూర్చొని లేచిన వెంటనే ఒక 4-5 అడుగులు విపరీతమైన పెయిన్ ఉంటుంది, తర్వాత కాస్త సర్దుకుంటుంది, నడుస్తూ ఉంటే కాస్త తగ్గుతుంది, మళ్ళీ కూర్చోగానే వస్తుంది. అది అసలు రకరకాలుగా ఉంటుంది. సో మెయిన్ ఫీచర్ అంటే రెస్ట్ తర్వాత ఫస్ట్ అడుగు నొప్పి, ఒక 4-5 అడుగుల తర్వాత కాస్త తగ్గటం, దీన్ని మనం ప్లాంటార్ ఫైసైటిస్ కి క్లాసిక్ సిగ్నల్ అన్నమాట. సో ఇది ఉంటే ఇది అని మనము నిర్ధారించుకోవచ్చు. సో దానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ మనం వేసుకుంటున్న ఫుట్వేర్ మార్చేయాలి. సో ఎప్పుడైనా కూడా మనము 6 months కంటే ఎక్కువ ఒక జత చెప్పులు వాడకూడదు. 6 months కి ఒకసారి మనం చెప్పులు మార్చేసుకుంటూ ఉండాలి. చెప్పులు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కంప్లీట్ గా ఫ్లాట్ కాకుండా ఒక 1/2 ఇంచ్ టు 1 ఇంచ్ మధ్యలో హీల్ ఉండేటట్టు చూసుకోవాలి. జత చెప్పులు కాకుండా ఒక 2-3 జతలు చెప్పులు పెట్టుకొని ఒక రోజు ఒక జత వాడితే రెండో రోజు రెండో జత వాడండి. అలా మనం హీల్ మీద పడే యాంగిల్ ని మనం మారుస్తాం. సో దాంతో ఏంటంటే కంటిన్యూస్ ప్రెషర్ మనం అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి, ఇంట్లో నడిచేటప్పుడు కూడా, అంటే నిద్ర నుంచి లేవటమే చెప్పులు వేసుకొని నడిస్తే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న నొప్పి ఉంది చూసారా, అడుగు కింద పెట్టడమే విపరీతం, అది కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం హీల్ పెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. అంటే దీనికోసం ఏదైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా, లేదా ఇది ఏమైనా తగ్గించుకోకపోతే ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందా? ఇది హీల్ పెయిన్ అనేది స్టార్ట్ అయిన వెంటనే మనము ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమీడియట్ గా తగ్గిపోతుందండి. చాలా మంది ఏంటంటే లేవగానే మీకు నొప్పి వచ్చింది, 2 అడుగులు వేయగానే సర్దుకుంది కదా అనేసి నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. నేను అందుకే ఇంత డీటెయిల్డ్ గా వివరించాను. మీకు ఎప్పుడైతే అడుగు పెట్టగానే కాస్త నొప్పి అనిపిస్తుందో, ప్లాంటార్ ఫైసైటిస్ అని మీరు గుర్తించి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వటమో లేకపోతే ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అవ్వటమో చేస్తే, ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఇమీడియట్ గా తగ్గిపోతుంది. వితిన్ 1 week to 10 days లో పూర్తిగా దీన్ని నయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఫుట్వేర్ అది జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్ లో మనం రాకుండా దీన్ని నివారించుకోవచ్చు. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు అంటే, ఇంకా కంటిన్యూస్ గా అది ఇబ్బంది పెడుతోంది, రెస్ట్ తీసుకుంటే కూడా విపరీతంగా నొప్పి వస్తుంది అన్న స్టేజ్ వచ్చిన తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు చాలా మంది.
సో అలాంటప్పుడు ఏంటంటే హీల్ స్పర్ అంటే ఎక్స్ట్రా చిన్న బోన్ లాగా పెరుగుతుందండి. ఎక్స్ట్రా బోన్ ఏంటంటే చిన్న హుక్ లాగా ఏర్పడి ఇప్పుడు ఎక్స్రేలు చూస్తే మనకు క్లియర్ గా తెలుస్తూనే ఉంటుంది. అది ఏదైతే ప్లాంటర్ ఫేషియల్ స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా లాగినట్టుగా వస్తూ ఉంటుంది. ఆ లాగినప్పుడల్లా వీళ్ళకి షాక్ కొట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది మీకు కాంప్లికేషన్. ఆ స్టేజ్ వస్తే కనుక తగ్గటము చాలా లేట్ అవుతుంది. తగ్గకపోవడం అనేది ఉండదు, తగ్గుతుంది, కానీ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఇది చాలా రోజులు పడుతుంది పూర్తి స్థాయిలో తగ్గడానికి, కాబట్టి ఇది తగ్గని పెయిన్ అన్నట్లు. ఇనీషియల్ గా మనం గమనించిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ఇబ్బంది ఏం కాదండి, తొందరగానే తగ్గిపోతుంది. అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వస్తే దీన్ని ఎలా తగ్గిస్తారు? ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. సో దాంతో ప్లాంటర్ ఫేషియా ఎక్కడైతే ఇన్ఫ్లేమ్ అయిందో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ట్రీట్మెంట్ తో తగ్గించుకోవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ కాకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇది ఫాలో అయితే దీంతోనే తగ్గిపోతే అసలు మీరు ఫిజియోథెరపీ దగ్గరకు కూడా రావాల్సిన అవసరం లేదు. సో అదేంటంటే ఒక 2 ట్రేస్ తీసుకోవాలి. 2 ట్రేస్ కానీ టబ్స్ కానీ గిన్నెలు కానీ ఏవైనా సరే. ఒక దాంట్లో హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు, అంటే మన బాడీ ఎంత హీట్ అయితే టాలరేట్ చేయగలుగుతుందో అంత టెంపరేచర్లో వేడి నీళ్ళు. ఇంకొక దాంట్లో ఐస్ కోల్డ్ వాటర్, అంటే కొన్ని వాటర్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఐస్ కోల్డ్ వాటర్ అవుతుంది. సో ఆల్టర్నేట్ గా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ లో మనం కాళ్ళు అనేది పెట్టాలి. సో ఫస్ట్ ఒక 3 సెకండ్స్ హాట్ వాటర్ లో పెట్టాలి, ఇమ్మీడియట్ గా తీసి ఒక 2 సెకండ్స్ ఐస్ కోల్డ్ వాటర్ లో పెట్టాలి. హాట్ వాటర్ ఐస్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ ఐస్ కోల్డ్ వాటర్. సో అలా ఆల్టర్నేట్ గా చేస్తూ ఉంటే మీకు ఇమీడియట్ గా దీని నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఈ హీల్ పెయిన్ ఎక్కువ వేధిస్తున్నప్పుడు స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అడుగు కొంచెం స్వెల్లింగ్ వచ్చేసి రెడ్నెస్ లాగా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు ఐస్ తీసుకొని ఒక చిన్న కర్చీఫ్ లో మూట కట్టి ఆ స్వెల్లింగ్ వచ్చిన చోట రుద్దితే కూడా దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. సో ఈ టిప్ కనుక పాటిస్తే మాక్సిమం తగ్గిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇది ఫాలో అయినా కూడా తగ్గట్లేదు అంటే అప్పుడు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ మడం నొప్పి హీల్ పెయిన్ ఇది ఎలా తగ్గుతుందో అని రకరకాల టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. ఒకసారి ఈ పెయిన్ వస్తుంది తగ్గట్లేదు అన్నప్పుడు ఫిజియోథెరపిస్ట్ని సంప్రదిస్తే కనుక ఫిజియోథెరపీలో దీనికి చక్కటి ట్రీట్మెంట్ అయితే ఉంది. సో తగ్గిపోతుంది ఈజీగానే. తగ్గట్లేదు అంటే నిజంగానే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అది తగినట్లే తగ్గి మళ్ళీ వస్తుంటుంది. మీరు అన్నట్లుగా అది క్రానిక్ స్టేజ్ వరకు కూడా వెళ్తుంది. సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.